హలో. ఆగాగు ఏంటి లోనికి వచ్చేస్తున్న ఎవరి గురించి అన్నా? మీ చీగోయ సినిమాలో నాకు చిన్న ఛాన్స్ ఇప్పిస్తారని వచ్చానన్నా. అదేం కుదరదు, అన్ని ఆఫీసులోనే మాట్లాడతారు సార్. అన్నా అలా అనకన్నా ప్లీజ్ అన్నా. మ్మ్. సరే ఉండే సార్తో చెప్తాను. సరే. మీకోసం ఎవరో సినిమా పిచ్చోడు వచ్చాడండి, ఎంత చెప్పినా పోవట్లేదు, హాల్లో ఉన్నాడు. సరే నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. డైరెక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, ఎందుకు ఎలా వచ్చారు? మీ సినిమాలో నాకు చిన్న ఛాన్స్ ఇవ్వండి సార్. అవునా? ఏదో డైలాగ్ చెప్పండి. డైలాగా? ఇప్పటికిప్పుడు డైలాగ్ అంటే నీ మనసులో ఉన్న డైలాగ్ ఏదో ఒకటి చెప్పబోయా. అయినా ఏం చెప్పాలి సార్? ఊర్లో మా నాన్న తాతయ్య నాటక రంగంలో మంచి ప్రతిభ గల వ్యక్తులని చెప్పమంటారా? లేదా వాళ్ళకి నటన అంటే ఇష్టం కాబట్టి సినిమా పరిశ్రమలో స్థిరపడాలన్న వాళ్ళ కోరికల గురించి చెప్పమంటారా? భార్య, పిల్లలు, స్నేహితులు, కుటుంబం వీళ్ళందరినీ వదిలి ఉండలేక వాళ్ళ కోరికల్ని చంపి సమాధిలో పెట్టి బతికిన వాళ్ళ బతుకుల గురించి చెప్పమంటారు. ఏం చెప్పాలి సార్? నన్ను నటుడిగా చూడాలన్న మా నాన్న కోరిక గురించి చెప్పమంటారా? లేదా మా నాన్న కోరిక తీర్చాలన్న నా తపన గురించి చెప్పమంటారా? లేదంటే లేదంటే ఆ తపనలో నేను పడుతున్న బాధలు, అవమానాల గురించి చెప్పమంటారు. ఏం చెప్పాలి సార్? పర్లేదు సార్, చెప్పండి. మీరు ఏ డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. బాధపడదు. ఆ సినిమాలో నీకు తప్పకుండా క్యారెక్టర్ ఉంటుంది.